Dear students, Mohan Maths Academy, CBSE, Introduction to Trigonometry, exercise 8.4, fifth question. Okay, let us prove this. The question number is third bit. This is third bit. Okay. Tan theta. ఫస్ట్ ఇది రాయండి ఇక్కడ నేను సెకండ్ స్టెప్ని చెప్తాను. ఫస్ట్ స్టెప్ ఇదే, ఇక్కడ ఏముందో అది ఇక్కడ రాస్తాను. tan ఎలా రాయొచ్చు? సైన్ థీటా బై కాస్ థీటా. సైన్ థీటాని ఎస్ అని రాస్తాను, కాస్ థీటాని సి అని రాస్తాను. ఓకే, సో tan థీటా అంటే సైన్ థీటా బై కాస్ థీటా. కాట్ థీటా అంటే కాస్ థీటా బై సైన్ థీటా. కాట్ థీటా కాస్ బై సైన్. tan థీటా అంటే సైన్ బై కాస్. ఓకే, న్యూమరేటర్ని అలాగే రాయండి. ఇక్కడ 1ని 1/1 అని రాయండి. 1ని 1/1. న్యూమరేటర్ని యాజ్ ఇట్ ఈజ్గా రాయండి, అక్కడ ఏముందో అలాగే రాయండి. ఇక్కడ 1ని 1/1 రాయండి. ఓకే, ఇక్కడ రాయండి. మళ్ళీ న్యూమరేటర్ని అలాగే రాయండి. 1 into s minus 1 into c by 1 into s ఓకే, ప్లస్ ఇక్కడ న్యూమరేటర్ c by s అది అలాగే రాయండి. చూద్దాం. 1 into c minus 1 into s by 1 into c. Okay, s by c. ఈ డివిజన్ ఉంది కదా, దాన్ని మనం ఇంటూ కింద రాద్దాం. అప్పుడు ఏమవుతుంది? ఇది రివర్స్ అవుతుంది. ఈ ఎస్ పైకి వచ్చి ఎస్ పైన సి కిందకి వెళ్తుంది. ఓకే, ప్లస్ సి బై ఎస్. ఇక్కడ కూడా అంతే, సేమ్ స్టోరీ. ఇది రివర్స్ అవుతుంది. సి పైకి వెళ్ళి సి మైనస్ ఎస్ కిందకి వస్తుంది. ఓకే, ఈ రెండు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఎస్ మైనస్ సి ఉంది, ఇక్కడ సి మైనస్ ఎస్ ఉంది. సి మైనస్ ఎస్ని ఎలా రాస్తున్నావు చూడండి. ఎస్ మైనస్ సి వచ్చేటట్టుగా రాద్దాం. సో మైనస్ సి ముందు రాసి ప్లస్ సి వెనక్కి రాద్దాం. ఇక్కడ మైనస్ కామన్ తీద్దాం. మైనస్ కామన్ తీస్తే వీటి లోపల వీటి సైన్లు మారిపోతాయి. ఇంతకుముందు మైనస్ ఉంది, ఇప్పుడు లోపలికి వెళ్ళేసరికి ప్లస్ అయిపోయింది. ఇంతకుముందు ప్లస్ ఉంది, ఇప్పుడు లోపలికి వెళ్ళేసరికి మైనస్ అయిపోయింది. సో బ్రాకెట్లో సైన్లు మారిపోతాయి ముందు మైనస్ కామన్ తీసినప్పుడు. ఓకే, సో సి మైనస్ ఎస్ని ఎలా రాయొచ్చు మనం? మైనస్ ఆఫ్ ఎస్ మైనస్ సి. ఓకే, ఎస్ ఇంటూ ఎస్ స్క్వేర్, సి ఇంటూ ఎస్ మైనస్ సి ఇంటూ సి స్క్వేర్, ఎస్ ఇంటూ సి మైనస్ ఎస్ని మనం మైనస్ ఆఫ్ ఎస్ మైనస్ సి ఇలా మారుస్తాం. ఓకే,
ఎస్ స్క్వేర్ బై సి. ఫస్ట్ టర్మ్ యాస్టీస్గా రాసేస్తాం. సెకండ్ టర్మ్ జాగ్రత్త చూసుకోండి. ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, ఎస్ ఇంటూ ఎస్ మైనస్. ఓకే, జాగ్రత్త చూడాలి. నెక్స్ట్ స్టెప్లో ప్లస్ బై మైనస్ మైనస్ అవుతుంది. ప్లస్ బై మైనస్ మైనస్. నెక్స్ట్ స్టెప్ అబ్జర్వ్ చేస్తే మీకు ఎస్ మైనస్ సి కనిపిస్తుంది కామన్గా డినామినేటర్లో. సో అది బయటికి తీసేయండి, కామన్ తీసేయండి. ఇక్కడ మిగిలేవి ఏంటి? ఎస్ స్క్వేర్ బై సి, ఎస్ స్క్వేర్ బై సి. ఇక్కడే మిగులుతుంది సి స్క్వేర్ బై ఎస్. ఓకే, చూడండి జాగ్రత్త. కంటిన్యూషన్. ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేద్దాం. ఎస్ స్క్వేర్ ఇంటూ ఎస్ అంటే ఎస్ క్యూబ్ మైనస్ సి ఇంటూ సి స్క్వేర్, సి క్యూబ్, సి ఇంటూ సి స్క్వేర్, సి క్యూబ్. నెక్స్ట్ సి ఇంటూ ఎస్, సిఎస్. ఓకే, ఇట్లా వచ్చింది. ఇది మనకి ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఫామ్లో ఉంది. దాన్ని ఫార్ములా ప్రకారం ఓపెన్ చేద్దాం. ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ అంటే ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏబి. ఓకే, ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఫార్ములా ఏంటి? a minus b into a square plus b square minus ab. ఓకే, ఇది ఫార్ములా. సో ఈ ఫార్ములా ప్రకారం దీన్ని మనం ఓపెన్ చేస్తాం. రెండు చూడండి సేమ్గా ఉంది, క్యాన్సిల్ చేసేద్దాం. ఇంకా ఇది మిగిలింది ఎస్ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ ఎస్సి. ఈ ఎస్సిని మనం సిఎస్ కింద కూడా రాయొచ్చు. 2 ఇంటూ 3 అన్నా 3 ఇంటూ 2 అన్నా 6 కదా. అది సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా మనకు తెలుసు 1. సో ఈ రెండు కలిపి 1 అయిపోతుంది. ఓకే, ఇప్పుడు స్ప్లిట్ చేద్దాం. 1/CS ప్లస్ CS/CS. ఓకే, దీన్ని మనం 1/C ఇంటూ 1/S అని రాద్దాం. దీన్ని 1/C ఇంటూ 1/S. 1 ఇంటూ 1 1, C ఇంటూ S CS. సరిపోయిందా? ఇదేమవుతుంది? సేమ్గా ఉన్నాయి, క్యాన్సిల్ అయిపోయి 1 వస్తుంది. ఓకే, 1/C అంటే సీకెంట్, 1/cos థీటా అంటే సీకెంట్ థీటా. సో ఇది సీకెంట్ థీటా. 1/sin థీటా అంటే కొసీకెంట్ థీటా ప్లస్ 1. మనకు కావాల్సిన ఆన్సర్ చూడండి, జస్ట్ రివర్స్లో వచ్చింది. ఇప్పుడు మనం ఆర్డర్ మారుద్దాం. ఏ ప్లస్ బి అన్నా బి ప్లస్ ఏ అన్నా ఒకటే. కాంపిటేటివ్ థీరం ప్రకారం మనకి ఇది ఇలా వస్తుంది, కాంపిటేటివ్ లా. ఓకే, ఇది RHS. సో మనం ఇక్కడ స్టార్ట్ చేసాం, ఇక్కడికి వచ్చాం. ఓకేనా? దట్స్ ఇట్.